పార్టీలకి మొన్న టీఆర్ఎస్ పార్టీ నేను అందరికి సత్య కాంగ్రెస్ సత్య కాంగ్రెస్ లో నాదేమో రాసి అన్న నేనేం రాసి మనలే రాసిస్తా నాకు టికెట్ కదా సత్య ఫస్ట్ ఇది కనిపించాలి కదా, ఇది బిల్డింగ్ కోసం ఇక్కడ తీసుకోవాలి. ఇంకా 2 ఎంతకల మనం పండించుకోవాలి. తర్వాత బిల్డింగ్ అయిపోయింది అట్లా పెట్టి వాడు ఏం పని చేసిండు, వాటిని ఎవరు ఆలోచించకుండా ఏం చేయకుండా కేవలం పంజరాన్ని వాళ్ళందరూ ఎక్కడ కూడా వచ్చినారు, వేరే పార్టీలో వచ్చినారు. టికెట్ బీఫామ్ ఇస్తారు, టికెట్లు ఇస్తారు. పార్టీ పెట్టుకొని ఉన్న వాళ్ళకు, పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకు ఇవ్వరు. డాక్టర్ 20 పార్టీలు ఇచ్చారు, ఒక అవసరం లేదు. 20 పార్టీ నేను కూడా పోటీ అని నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఇమీడియట్ రాజీనామా చేస్తున్నా. నేను డీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడి డీసీ ప్రెసిడెంట్ ఆయన ముందు చెప్తున్నాను, నేను రాజీనామా చేస్తున్నాను, ఒక అవసరం లేదు. అట్లే కాదు, నేను చెప్పుకోలేను కానీ ఒక సమస్య అయింది. అట్లనే చెప్పింది ఒకటి నలుగురు చెప్తారు, ఇల్లు ఇట్లా నలుగురు అయితే చంపరు కదా మా ఇద్దరు పోతారు, ఇద్దరు బతికే ఉంటారు. ఒక్కటే రై ఇంటెలిజెంట్ ఎవడో లంచోడు కాడు, సర్వే ఎవరు చేసి అలా ఇద్దరు పోయిన పనులుగా నిలిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది గవర్నమెంట్లో తీసుకొచ్చినా కూడా రాలియా ఛాలెంజ్ కట్ట వినోద్ ఛాలెంజ్ మార్చుకోని టికెట్ లేకపోతే ఎవరు పిచ్చాలు చెప్తామని టికెట్ ఇస్తారు. డాక్టర్ బాయ్ కొన్ని ఏళ్ళ నుంచి చెప్తాను, ఆయన పక్క పెడతారా? టికెట్ మందమల్ల వాళ్ళ ఇల్లు వాడి ఇక్కడ లేదు, వాడికి టికెట్ ఇస్తావా? వాడికి ఎండ పట్టిండా? పైసలు తగ్గుతారా చెప్పని? మేమేంటిదో సూర్యబాబు పేదనా తెలుసు, సత్యబాబు పేదనా తెలుసు, మల్లన తెలుసు. 40 సంవత్సరాలు మేము పుట్టి వెరిగింది కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర పైసలు లేవు, పైసలు కావాలన్నా 10,000 లక్షలు కావాలన్నా అట్లా నోటి ముందే చెప్పండి. 10 లక్షలు ఉంటే పార్టీ పని చేయండిరా, లేకపోతే చేయకుండా చెప్పండి కార్డు కలరా. సంబంధం లేదు, అవసరం పడుతుంది. ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు.